ఏమిట్రా ఇంత లేటు? మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చిందే. పిల్లలు భోంచేశారా? పాపం నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. తంటి ఇక్కడ కాదు, ఆగది. ఆకాంక్ష, నువ్వెప్పుడు వచ్చావు? లేవే, అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. ఒక్కరోజు ఉలవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ, నేను డమ్మీయా? పాపం నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటకి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి. భోంచేయండి, కక్కేదాకా కొడతాను. కక్కాలి. ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్, వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. అమ్మా, నేను అబ్బాయితో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాలో చూశాను. సూట్ కేసుతో డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావుంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు, జీవితం వేరు. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. వెళ్ళు. ఆకాంక్ష, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారేంటి? అమ్మాయి తలకు మందార తైలం బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలేని పట్టలేదు. ఈ మాయలు మందార తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచోడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మని నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టకా టకా టకామని సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడుకో. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. ఓన్లండి, ఈ పెళ్లి కాల పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడి మెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి. నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్నీ నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడబడుచులు, ఇంకా అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా. ఎవరు అన్నారు నేను అనాథని? అమ్మా నాన్న లేని వాళ్ళందరూ అనాథలు కాదురా. ఆప్తులు లేని వాళ్ళు అనాథలవుతారు. నీకున్నంతమంది ఆప్తులు ఎవ్వరికీ లేరురా. నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న 12 మంది దిక్కులేని పిల్లల్ని చేరదీసి నీకన్నా ఎక్కువగా పెంచాడురా. వాడికన్నా ముందే
12 మందిలో నా సొంత బిడ్డని చూసుకున్నాను. నా బిడ్డలో 12 మందిని కనిపించాను. ఆనాడు అనాథగా మిగిలిన కుమారస్వామిని 6 మునిపత్నులు పెంచారు. కానీ నిన్ను మునులు మునిపత్నులు కలిసి 12 మంది పెంచారురా. ప్రతి మనిషికి పంచప్రాణాలుంటే ఆ 12 మంది నీపై పెట్టుకున్న ఆశలు 60 ప్రాణాలు. నీకు చిన్న కష్టం వస్తే వాళ్ళు విలవిల్లాడిపోతారు. ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేసి వస్తాను. ఈ కన్నీళ్ళేంట్రా? కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు నాన్న, కాంతులు పంచడానికి రా. రై సంటి, చూసావా, కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తొడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో. ఇప్పుడు చెప్పరా, నిన్ను అనాథన్న ఆ అనాథ ఎవరు? చెప్పు, వాడింటికి వెళ్ళి గజ్జి కట్టి అరంగట్టి చేస్తా. రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గానీ కాస్త లేచి ఎంగిలి పడి నాన్న. నాకు ఆకలిగా లేదు. 2 రోజులుగా ఇదే వరస. ఏరా, నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా? మేమే నీకు అమ్మా నాన్న, మేమే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో. అన్ని నాంగతానే. మేమే నీకు కళ్యాణానికి పెద్దలం. నీ పెళ్లి మేమందరం కలిసే చేస్తాం. రై నువ్వు భోజనం చేయకపోతే మేము ఎవరం భోజనం చేయమంతే. ఎవరూ భోజనం చేయకపోయినా పర్వాలేదు, కానీ పెద్దన్నయ్య భోజనం చేయకపోతే గజకే సరిపా. ఇది మా అమ్మ ముద్ద. ఇది మా అన్నయ్య ముద్ద. ఇది పిన్ని ముద్ద. ఇది మా నాన్న ముద్ద. ఇది నా పెద్దమ్మ ముద్ద. ఇది మా పెదనాన్న ముద్ద. నువ్వు తిన్నా